ఆంధ్రప్రదేశ్లోని బెల్లంకొండ దగ్గర ఒక చిన్న పల్లెటూరులో 2 మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు, విహాన్ మరియు సూర్య. విహాన్కి చిన్నకటి నుంచే సైన్స్ మీద గొప్ప ఇష్టము. సూర్యకి మాత్రం యంత్రాలు, మెకానిక్స్, గాడ్జెట్లంటే జనం పిచ్చి. గ్రామంలో వైఫై కూడా డస్ట్ అయ్యే స్థాయిలో ఉండేది. అయినా వీరు ఇద్దరూ తమ ఊహల్లో, పుస్తకాల్లో 10 పాత కంప్యూటర్లో కొత్త కొత్త ప్రపంచాల్ని సృష్టిస్తూ ఉండేవారు. ఒకరోజు రాత్రి గ్రామం మధ్యలో అకస్మాత్తుగా గూంగ్ గూంగ్ అని పెద్ద శబ్దం వినిపించాయి. ప్రజలు భయపడ్డారు. కొంతమంది భూకంపమని, ఇంకొందరు దేవుళ్ల హెచ్చరికని, మరికొందరు దయ్యాలు బయటకు వస్తున్నాయని అనుకున్నారు. కానీ విహాన్ మాత్రం ఆ శబ్దాన్ని వినగానే కళ్ళు వెలిగిపోయారు. ఇది గాలిలో నుండి వచ్చే శబ్దం కాదు, భూమి కిందే మాటలు మాట్లాడుతున్నట్టు ఉంది అన్నాడు. సూర్య స్పానర్ పాకెట్లో పెట్టుకుని, గాదర్స్ పెట్టుకుని మరి వెళ్దాం, ఎవరికి చెప్పకూడదు, మనిద్దరం కిందికి దిగి చూడాలి అన్నాడు. ప్రవేశం సాయంత్రమే వీరు టార్చ్ లైట్లు, తాడులు, కెమెరాలు, సైన్స్ టూల్స్ తీసుకుని శబ్దం వచ్చిన కొండ వైపు వెళ్లారు. అక్కడ రాళ్ల మధ్య దాచినట్టుగా ఒక చిన్న రంధ్రం కనిపించింది. విహాన్ దానిపై టార్చ్ వెలిగించగానే గుహలో నుంచి చల్లని గాలి ఆవిరిలా లేచింది. ఇదేదో చాలా పాత నిర్మాణం అన్నాడు విహాన్. ఇది నేను తెరిచి చూస్తాను అంటూ సూర్య తన టూల్తో ఆ రంధ్రాన్ని విప్పాడు. లోపలికి వెళ్లే ఇంకో గేటు కనిపించింది. గేటుపై పాత లిపిలో ఇలా రాసియింది: భూమి అసలు ముఖం కిందే ఉంటుంది. వారి ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. రెడీ? విహాన్ అడిగాడు. రెడీ ఏంటి, స్టార్ట్ బాబు అని సూర్య అరిచాడు. వీళ్ళు ఇద్దరూ భూమి లోపలికి దిగిపోయారు. ఉన్న అద్భుతం రహస్య అండర్ గ్రౌండ్ వర్ల గుహల్ని దాటి రాళ్లను తొక్కుతూ దాదాపు 1 గంట నడిచాక అకస్మాత్తుగా కంటి ముందున్న చీకటి మాసిపోయింది. ఒక భారీ ప్రకాశం, ఒక పెద్ద భూగర్భ ప్రపంచం, విశాలమైన లోయలు, కట్టడాలు, మెరుస్తున్న చెట్లు, నీలం రంగు నీళ్లతో నిండిన నదులు, అండర్ గ్రౌండ్ సిటీ. విహాన్ ఆశ్చర్యపోయాడు. అక్కడి చెట్లపై వెలుగుబంతులు వేలాడుతున్నాయి. అక్కడ సూర్యుడు కనిపించినప్పటికీ చెట్ల వెలుగు రోజు వెలుగులా ప్రకాశిస్తున్నది. కాని వాళ్లు ఇంకా ఆశ్చర్యపోయే ముందు వెనుక నుండిన శబ్దం. మనుషులు, మీరు పై ప్రపంచం నుండి వచ్చారా? చూడురి, కాలి పొడవు ఎక్కువగా ఉన్న, మెరుస్తున్న కళ్ళుగల, పొడవాటి జుట్టుతో ఉన్న అండర్ గ్రౌండ్ గార్డియన్ ప్రజలు నిలబడి ఉన్నారు. అందులో ఒక అమ్మాయి ముందుకు వచ్చి చెప్పింది, నేను లైరా, ఇది మా ప్రపంచం, అగ్తారా. మీరు ఎలా లోపలికి వచ్చారు? 1 భాగం 4 అగ్తారా రహస్యాలు. లైరా వారిని అగ్తారా రాజ్యానికి తీసుకువెళ్ళింది. అక్కడ పచ్చని వెలుగు చెట్లు, గాల్లో తెలియాడే రాళ్ళు, నీటిలో ఇంద్రధనుస్సు పరిమళం, గుహల మధ్య స్ఫటికమైన బ్రిడ్జులు, పర్వతాల నుంచే వచ్చే మ్యూజిక్ లాంటి శబ్దాలు. ఈ ప్రపంచం చాలా పురాతన సైన్స్, నేచర్, టెక్నాలజీ కలయికతో నిర్మించబడింది. లైరా చెప్పింది, 1000 సంవత్సరాల క్రితం భూమిపై ప్రపంచం ప్రమాదంలో పడుతుందని తెలిసి మా పూర్వీకులు ఈ భూగర్భ ప్రపంచాన్ని సృష్టించారు. ఇది సురక్షితంగా ఉండాలంటే బయటివారు రావద్దు. కానీ ఇప్పుడు మీరు వచ్చేశారు అంటే ఏదో పెద్ద ముప్పు దగ్గరలోనే ఉంది. భాగం బా అగ్తారా మీద దాడి. ఇంతలోనే దూరంలో బలమైన ప్రకంపనలు, మట్టి, రాళ్లు కూలుతున్నాయి. ఒక రాక్షస ప్రాణుల బృందం, భూగర్భ మృగాలు, గుహ రాక్షసులు, మట్టి సర్పాలు, భారీ పురుగులు అగ్తారా మీద దాడి మొదలుపెట్టాయి. లైరా భయంతో కేకేసింది. పాత శత్రువులు మళ్లీ వచ్చారు. విహాన్ తన సైన్స్ టూల్స్, సూర్య తన మెకానిక్స్ పరికరాలతో యుద్ధానికి సిద్ధమవగా అగ్తారా ప్రజలు కూడా తమ లైట్ స్పియర్, ఎనర్జీ బాణాలతో వచ్చారు. భాగం 6 యుద్ధం, సైన్స్ వర్సెస్ రాక్షసులు. సూర్య క్షణాల్లోనే ఒక పెద్ద లైట్ కెనన్ను తయారు చేశాడు. విహాన్ ఎనర్జీ వైబ్రేషన్ వేవ్ ను యాక్టివేట్ చేశాడు. బడాం. విహాన్ వేవ్ ఒక పెద్ద సర్పాన్ని గాల్లోకి ఎగురబెట్టింది. భూభూమ్. సూర్య కెనన్ 3 రాక్షసులను పక్కకు విసిరేసింది. అతను మొత్తం అండర్ గ్రౌండ్ ప్రపంచమే కూల్చేస్తానని గర్జించాడు. భాగం 7 2 మంది కొత్త ప్రపంచ సృష్టికర్తలు. అప్పుడు విహాన్ కు ఒక ప్లాన్ వచ్చింది. అగ్తారా టెక్నాలజీతో సూర్య మెషిన్లను కలిపితే కొత్త ఎనర్జీ షీల్డ్ సృష్టించవచ్చు. సూర్య కార్, ఆ పని మొదలు పెడదాం. తొందరగా కొత్త సిస్టమ్ తయారు చేసి లైరాకిచ్చారు. ఆమె దాన్ని స్వరూపంపై అమర్చింది. ఒక్కసారిగా స్ఫోటకం, పచ్చటి వెలుగు మొత్తం నగరాన్ని కప్పేసింది. మట్టిరాజు కేకేసి ఆ వెలుగులో కరిగిపోయారు. రాక్షసులు అన్ని పారిపోయారు. అగ్తారా కాపాడబడింది. అజ్ఞాతారా రాజు విహాన్ సూర్యును చూసి అన్నాడు, మీరిద్దరూ మా ప్రపంచం ప్రాణాలను రక్షించారు. ఇప్పటి నుంచి మీరు అజ్ఞాతారా సృష్టికర్తలు. వారికి 2 ప్రత్యేక పథకాలు ఇచ్చారు. భూమి శక్తి పథకం, వెలుగు జ్ఞానం పథకం. లైరా కన్నీల్తో వాళ్లను చూసి, మీరు ఎప్పుడైనా మా ప్రపంచానికి రావచ్చు అంది. విహాన్ అండ్ సూర్య తిరిగి గ్రామానికి వచ్చేసరికి ఉదయం అయిపోయింది. గ్రామంలో వాళ్లని ఏమి అడిగినా ఏమీ లేదు అని నవ్వేశారు. కాని వారు మాత్రం ప్రతి రాత్రి గుహ దగ్గర కూర్చొని ఆ లోపలి వెలుగును చూస్తూనే ఉండేవారు. ఎందుకంటే అగ్తారా ప్రపంచం వారికి ఎదురు చూస్తోంది. మరియు ఒకరోజు వారు తిరిగి వెళ్ళాలి. ఎందుకంటే కొత్త ముప్పు ఇంకా రాలేదు. కాని దాని ఛాయలు భూమి మీదే ఉన్నాయి.